అంటే ఈ అసలు 20 మందిలో కన్నా ప్రముఖ ఇండస్ట్రియల్ వాళ్ళ పొలిటికల్ లీడర్స్ ఏమి లేదు, అట్లాంటిది ఏం లేదు. ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు. ఐటీ ఇంజనీరింగ్, ఫార్మసీ, తర్వాత అంటే యువకులు వకీలా ఒకడు ఉన్నారు, పోచారం, అంబర్పేట, హైదరాబాద్ చుట్టుపక్కల కామన్ ఫ్రెండ్సే. 20 to 31 years మధ్య ఫ్రెండ్సే. 14 మంది జెంట్స్ ఉన్నారు, 6 లేడీస్ ఉన్నారు. ఎంత వయసు ఎంత సార్? 31 years. నిర్వాహకులు అతను మలయాళం స్పేషల్ అది సో ఈయన నిర్వాహకులు ఎక్కడ సార్ ఇది? హైటెక్ సిటీ సేమ్ మీరు Cloud9 Homes సర్వీస్. గుడ్ ఈవినింగ్ సార్. మనమంటే ఫోన్ ఇతనికి ఒక క్లాత్ షాప్ ఉంది. బిజినెస్ సో నాకు ఎట్లా కలిసింది సార్? ఏం లేదు. October 24 జూలై రాత్రి 11:30 ప్రాంతంలో హైటెక్ సిటీ ప్రాంతంలోని Cloud9 సర్వీస్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అక్కడ రేవ్ పార్టీ జరుగుతుందనే సమాచారంతో మా ఎస్టీఎఫ్ టీమ్ బి ప్రదీప్ రావు ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో ఎస్టీఎఫ్ టీమ్ బి అక్కడికి రేడ్ చేయడం జరిగింది. అయితే వాళ్ళకి అనుమానం రాకుండా చాలా చాకచక్యంగా దాంట్లో ఒకరిని ప్రవేశపెట్టి అక్కడ జరుగుతున్న తతంగాన్ని అంతా కూడా గ్రహించిన తర్వాత టీం అక్కడికి ఎంటర్ కావడం జరిగింది. అక్కడ జరుగుతున్న పార్టీ నాగరాజు యాదవ్ అని ఒక బిజినెస్ పర్సన్, రియల్టర్, ఆయన యొక్క బర్త్డే పార్టీ సందర్భం అది. ఆ బర్త్డే పార్టీ సందర్భంలో ఆయన బ్రదర్ అయిన సాయి కుమార్ యాదవ్, తర్వాత చట్టి కిషోర్, ఇమాన్యుయల్, తర్వాత నితిన్ అనే వ్యక్తులు ఉన్నారు. వీళ్ళతో పాటు ఇంకొక 10 మంది దాకా వీళ్ళ ఫ్రెండ్స్, తర్వాత వీళ్ళ బంధువులు, వాళ్ళతో పాటు ఒక 6 అమ్మాయిలు, యువతులు కూడా ఆ పార్టీలో ఉన్నారు. అయితే వాళ్ళు కన్జ్యూమర్స్ అనే అనుమానంతో వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. తర్వాత వాళ్ళ శాంపుల్స్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కేవలం కన్జ్యూమర్స్ కాబట్టి వాళ్ళ సోషల్ రెస్పెక్ట్కి భంగం కలగకుండా మేము వాళ్ళ యొక్క వివరాలు చెప్పట్లేదు. కానీ మిగతా ఈ 5 మాత్రం దీంట్లో వీళ్ళు ఆర్గనైజర్స్. వీళ్ళ దగ్గర టోటల్గా 1 గ్రామ్ కొకేన్. ఎందుకు 1 గ్రామ్ దొరికిందంటే అంతకుముందు కొంత కన్జ్యూమ్ చేయడం జరిగింది. వాళ్ళు 12,000కు 1 గ్రామ్ ఉంటుంది. అది అట్లాంటిది చాలా వరకు కన్జ్యూమ్ అయింది. రెమినెంట్గా మాకు మాత్రం 2 దగ్గర 1 గ్రామ్ కోకేన్ దొరికింది. దాంతోపాటు నితిన్ అనే వ్యక్తి దగ్గర ఒక 2 గ్రామ్స్ MDMA కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాని వాల్యూ ఒక 15,000 రూపాయల దాకా ఉంటుంది. దాంతోపాటు అక్కడ ఈ మాదక ద్రవ్యాలే కాకుండా NDPS సబ్స్టాన్స్ అయిన కోకేన్, MDMA ఈ 2 కాకుండా ఫారిన్ లిక్కర్ బాటిల్స్ కూడా దొరికినాయి. సాయి కుమార్ యాదవ్ ఎవరైతే ఆ బ్రదర్ ఉన్నాడో వాళ్ళ బ్రదర్, ఆయన ఫ్రీక్వెంట్ ఫ్లయర్. ఆయన ఇటీవలే దుబాయ్ రావడం జరిగింది. అక్కడి నుంచి బ్లాక్ లేబుల్, సింగిల్టన్ లాంటి ఫారిన్ లిక్కర్ బాటిల్స్ కూడా తేవడం జరిగింది. ఆ బాటిల్స్ కూడా 12 స్వాధీనం చేసుకోవడం జరిగింది, వేరే రకాల ఫారిన్ లిక్కర్ బాటిల్స్. దాంతో ఈ ఫారిన్ లిక్కర్ బాటిల్స్ అన్నీ కూడా అక్కడ ఉన్న ఒక కారు
ఇన్నోవా కారులో స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇన్నోవా కారు వాల్యూ దాదాపు 15 లక్షలకు పైగా ఉంటుంది. తర్వాత లిక్కర్ అండ్ డ్రగ్స్ వాల్యూ 1.5 లక్షలు ఉంటుంది. మొత్తం మీద 16.5 లక్షల రూపాయల ఇది వాల్యూ. అయితే ఈ వాల్యూ